మరొక పర్యాయము మనందరం కూడా ఈ విధంగా కూడి ప్రభుని స్తుతించడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆ సర్వోన్నతుడైన దేవుడిచ్చిన సమయాన్ని బట్టి ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ యుగాయుగములు ఆయనకి స్తుతి ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించబడును గాక. దేవుని చేత ప్రేమింపబడి క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని యొక్క పరలోక రాజ్యం కొరకై మరి ఉదయ సంఘంగా సిద్ధపడుతున్న పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభునామం బట్టి షలోమ్. దేవుని కృపా సమాధానాలు ప్రభు మనెల్లరికి అనుగ్రహించును గాక. పరిశుద్ధ లేఖనాల్లోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ లేఖనాల్లో నుండి మనం ఒక విషయాన్ని ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను రాసినటువంటి శుభవార్త 12వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం, అలాగే 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులుండి వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా ఫిలిప్పు వచ్చి ఆంద్రేయుతో చెప్పాను. ఆంద్రేయును ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక నా వైపు చూడడానికి ప్రయత్నం చేయండి. మనం ఈ యొక్క 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఊరేగింపుగా జయోత్సవంతో యెరూషలేముకి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. అది పస్కా పండుగ జరుగుతున్న దినాలు. ఈ పస్కా పండుగ దినాల్లో మనం ముందుగానే నేర్చుకున్నాం, అనేక ప్రాంతాల నుండి, అనేక దేశాల నుండి, ఇంచుమించు 16 దేశాల నుండి చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా ఆ పస్కా పండుగకి వచ్చారు. ఆ పస్కా పండుగలో ఇంచుమించు యూదులలో అనేకులు ఆ యొక్క యెరూషలేములో నివాసం ఉంటున్నారు, దేవాలయంలోనికి వస్తూ ఉన్నారు, అనేక మంది శుద్ధీకరణ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు జయోత్సవముతో గాడిదని పిల్లనెక్కి ఆయన ఊరేగింపుగా యెరూషలేములోనికి వెళ్ళినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆయన అనేక మంది, వేలాది మంది యేసయ్య చుట్టూ చేరి ఆయనను స్తుతించడం మొదలుపెట్టారు. ఏమని స్తుతించడం మొదలుపెట్టారంటే, హోసన్నా హోసన్నా హోసన్నా, హోసన్నా జయము, హోసన్నా జయము అని పాడుతూ ఉన్నారు. హోసన్నా అనేటువంటి పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మమ్మలను రక్షించు, సేవ్ us now, మమ్మల్ని ఇప్పుడే రక్షించు అని అర్థం. అయితే ఇశ్రాయేలీయులందరూ కూడా యేసు వారు చేసినటువంటి అద్భుతాలను బట్టి, అప్పుడే ఒక 2-3 వారాల క్రితం లాజరును బ్రతికించినటువంటి విధానాన్ని బట్టి యేసును ఆరాధన చేయటం, యేసు రోమా ప్రభుత్వం నుండి, రోమా చేతిలో నుంచి విడిపించేటువంటి ఒక నాయకునిగానే ఆరాధన చేయటం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ పండుగ వాతావరణంలో ఆ దేశంలో, ఆ యొక్క పండుగలో, పస్కా పండుగను ఆచరించడానికి యూదులతో పాటు ఇక్కడ యోహాను రాసినటువంటి ఈ శుభవార్తలో యోహాను ఒక ప్రత్యేకమైనటువంటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మిగతా ఏ సువార్తికుడు కూడా ఈ యొక్క మాట జ్ఞాపకం చేయలేదు, కానీ ఈ సువార్తికుడు లేకపోతే ఈ యొక్క గ్రంథకర్త యోహాను మాత్రం ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటి ఆ విషయం అంటే, ఆ యూదులతో పాటుగా గ్రీకు దేశస్థులు కూడా ఆ పట్టణానికి పండుగలో దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో యూదులు ఆయా దేశాల్లోనికి చెదిరిపోయారు. బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయంలో మనకి 2 రకాలైనటువంటి యూదులు కనబడతారు. మొదటిది హిబ్రూ మాట్లాడేటువంటి యూదులు, రెండవది గ్రీకు మాట్లాడేటువంటి యూదులు కనబడతారు. అంటే రాజకీయ పరిస్థితులు మీకు క్లుప్తంగా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వినడానికి ప్రయత్నం చేయండి. మనము బబులోను సామ్రాజ్యం నుండి, ఇశ్రాయేలు బబులోను సామ్రాజ్యములోనికి వెళ్ళినప్పటి నుండి, బబులోను సామ్రాజ్యం తర్వాత పర్షియన్ తర్వాత గ్రీకుల తర్వాత రోమీయులు దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలన చేశారు. అలా పరిపాలన చేసినప్పుడు క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల్లో, ఇంచుమించు 329వ సంవత్సరంలో ఇంచుమించు మహా చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండరు
ఈ యొక్క ఇశ్రాయేలు దేశాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. పెర్షియా దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలని అతను పరిపాలన చేయడం మొదలుపెట్టాడు. అలా పరిపాలన చేసినప్పుడు ఈ యొక్క అలెగ్జాండర్ చేసినటువంటి ఒక రాజకీయ పరిణామం ఏంటంటే, ఆ గ్రీకు భాషను అన్ని దేశాలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలని ఒక రూల్ పాస్ చేశాడు. గ్రీకు భాష అన్ని దేశాలు నేర్చుకోవాలి, గ్రీకును అధికార భాషగా చేశాడు. అలా చేయడం వలన గ్రీకు భాష ఎక్కడి వరకు వచ్చేసిందంటే యూదా దేశం వరకు కూడా వచ్చేసింది. అంటే యూదుల్లో కూడా గ్రీకు వచ్చేసింది. అది కొత్త నిబంధన గ్రంథం ఎందులో రాయబడిందంటే కొంకిని లేకపోతే కోయిని గ్రీకు భాషలో రాయబడింది. యూదులు గ్రీకులు ఎందుకు రాశారంటే ఈ పరిణామం వలన, అంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరాలకు పూర్వమే గ్రీకు భాష దాని మీద రుద్దటం వలన అప్పటికే గ్రీకు బాగా అలవాటైపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుంటే ఇలాగ యూదుల్లో 2 రకాలైన యూదులు, గ్రీకు మాట్లాడేటువంటి యూదులు ఉన్నారు, హిబ్రూ మాట్లాడేటువంటి యూదులు ఉన్నారు. కానీ ఇక్కడ ఎప్పుడు కూడా యూదుల గురించి రాస్తున్నప్పుడు గ్రీకు మాట్లాడే యూదులు రాశాడే తప్ప గ్రీకు దేశస్తులను రాయలేదు. ఇక్కడ మాత్రం ఇక్కడ రాస్తున్నాడు, ఇక్కడ గ్రీకు దేశస్తులే పండుగలో దేవుణ్ణి ఆరాధన చేయడానికి వచ్చినట్లు రాస్తా ఉన్నాడు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. గ్రీకు దేశస్తులు దేవుణ్ణి ఆరాధన చేయడానికి, యెహోవాను ఆరాధన చేయడానికి పస్కా పండుగకి వచ్చినట్లు రాస్తా ఉన్నాడు. నిర్గమాకాండంలో మనం చూస్తే పస్కా పండుగను ఆచరణ చేయడానికి కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులు ఏంటంటే ఖచ్చితంగా పస్కా పండుగ ఎవరి కోసం అంటే ఇశ్రాయేలుల కోసం మాత్రమే పెట్టాడు. అది ఇశ్రాయేలుల పండగ. ఒకవేళ ఇశ్రాయేలులు కాకుండా ఇతరులు ఎవరైనా సరే పస్కా పండుగను ఆచరించాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు సున్నతి పొందవలసిన వారై ఉన్నారు. సున్నతి పొందకుండా పస్కా పండుగను ఆచరించడానికి వీలు లేదు. సున్నతి ఎవరు పొందుతారు అంటే యూదుల దేవుడని యెహోవాను దేవునిగా ఆరాధించువారు మాత్రమే సున్నతిని ఆచరిస్తారు. అప్పుడు జ్ఞాపకం చేసుకుందాం, గ్రీకులు పస్కా పండుగను ఆచరించడానికి వచ్చారంటే, గ్రీకులు యెహోవా దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారంటే ఖచ్చితంగా ఈ గ్రీకులు, అక్కడికి వచ్చినటువంటి గ్రీకులు సున్నతి పొంది వారి దేవతలను విడిచిపెట్టి యెహోవాను దేవునిగా ఆరాధించటం మొదలెట్టిన వాళ్ళు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇప్పుడు గ్రీకులు ఎవరిని ఆరాధించడం మొదలుపెట్టారు? యెహోవా దేవుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారు. నీకు మంచి మాట చెప్తాను, గ్రీకు దేశంలో దేవుళ్ళు లేరా? గ్రీకు దేశంలో దేవుళ్ళు లేరా అంటే గ్రీకు దేశంలో చాలా దేవుళ్ళు ఉన్నారు. గ్రీకులు బహుదేవత ఆరాధికులు. ఎలాగంటే భారతదేశంలో లాగానే బహుదేవత ఆరాధికులు. అంటే వాళ్ళకు కూడా చాలా మంది దేవుళ్ళు ఉంటారు. మీకు ఎప్పుడైనా సినిమాలు చూస్తే గ్రీక్ మిథాలజీకి సంబంధించినటువంటి సినిమాలు ఉంటాయి, గ్రీకులకు తీసినటువంటి ఉంటాయి. చూడండి, గ్రీకు వీరుడు అయి కాదు, గ్రీక్ వీరుల్లో గ్రీకు నుంచి ఏమి ఉండవు. దేవునికి స్తోత్రం. అంటే కొంచెం నాలెడ్జ్కి సంబంధించి కొన్ని సినిమాలు తీస్తూ ఉంటారు, అవి చూడడానికి ప్రయత్నం చేయండి, నాలెడ్జ్ పెరుగుతుంది. రోమా సామ్రాజ్యం గురించి లేకపోతే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయంటే చరిత్రను ఆధారం తీసుకుని సినిమాలు తీస్తారు. వాటిని చూడండి, తప్పే. ఎందుకంటే మనకు భారత్ చరిత్ర కొంచెం బుర్రలోకి ఎక్కుతుంది. ఎలా చదివినా ఎలా ఎక్కదు, కానీ సినిమాలు చూసినా కొంచెం బుర్రలోకి ఎక్కుతుంది. అలాగన్నానండి, కానీ ఈ అన్ని సినిమాలు చూడబాకండి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్న గ్రీకులు దేవుని బహుదేవతారాధికులే కాదు. వాళ్ళ గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, కొరింథీయులు అపోస్తలుడైన పౌలు 17వ అధ్యాయంలో, అపోస్తలుల కార్యగ్రంథం 17వ అధ్యాయం 22లో అంటాడు, వారు అతి దేవతా భక్తి కలిగిన వారట. అతి దేవతా భక్తి కలిగినటువంటి వారు. అతి దేవతా భక్తి అంటే భక్తి కలిగినటువంటి వారు, ఎక్కువ భక్తి కలిగినటువంటి వారు, తక్కువ భక్తి కాదు, చాలా భక్తి కలిగిన వారు. ఎంత భక్తి కలిగిన వాళ్ళు అంటే వాళ్ళ దేశంలో చాలా మంది దేవుళ్ళు ఉన్నా వాళ్ళకి సంతృప్తి చెందక ఒక బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం దగ్గర పూజలు చేయడం మొదలెట్టారంట. ఏంటి ఆ బలిపీఠం అంటే అక్కడ రాశారంట, ఏమన్నా తెలుసా? మాకు తెలియబడిన దేవునికి ఆరాధన. ఇలా తెలిసిన దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, దేవుళ్ళు అనబడిన అయినా కానీ సరిపోలేదు. ఏమన్నారు ఇప్పుడు? మాకు తెలియని చాలా మంది దేవుళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆరాధన, మాకు తెలియబడని దేవునికి ఆరాధన.
అంటే వీళ్ళు ఎంత భక్తి కలిగినలో చూడండి. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళు మాత్రమే కాదండి, గ్రీకులు పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు అంటాడు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. గ్రీకుల గురించి చక్కని మాట అక్కడ రాస్తాడు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో చక్కటి మాట ఉంటుంది చూడండి. యూదులు సూచక్రియలను అడుగుతున్నారు, చూస్తున్నారు. గ్రీకు దేశస్తులు మాత్రం జ్ఞానాలు వెతుకుతున్నారు. దేవునికి స్తోత్రం. యూదులు ఏం వెతుకుతున్నారట? సూచక్రియలు, అద్భుతాల కోసం చూసుకుంటున్నారు. వీడి కాలు బాగుపడిందా, ఆడి ముక్కు బాగుపడిందా, వీడి కళ్ళు బాగుపడ్డాయా అని చెప్తున్నారట. కానీ గ్రీకులు ఏం చూస్తున్నారట? జ్ఞానాన్ని వెతుకుతున్నారు. ప్రభు కూడా చెప్పింది అదే. ప్రభు చెప్పింది అదే, సత్యాన్ని వెతకరా బాబు, నేనే సత్యాన్ని, నన్ను అర్థం చేసుకుంటారు బాబు అంటే ఆయన వాక్యాన్ని ఎవడో అర్థం చేసుకోలేదు. ఆయన వచ్చి 5 రొట్టెలు 2 చేపల కోసమే చూశారు తప్ప నన్ను తినంటారా నాయన అంటే యేసు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అర్థమవుతున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. అంటే మనం క్రీస్తుని అర్థం చేసుకోవాలంటే జ్ఞానాన్ని పట్టుకోవాలి, జ్ఞానాన్ని కలిగి ఉండాలి. గ్రీకులట బహుదేవతారాధికులే కాదు, భక్తి పరులు మాత్రమే కాదు. వాళ్ళు ఎలాంటి వారంటే జ్ఞానాన్ని వెతికేవారు. అందుకని మోడర్న్ ఫిలాసఫీ మీరు ఎప్పుడైనా గూగుల్లోకి వెళ్తే గూగుల్లో కొట్టండి హూ ఇస్ ద ఆరిజినేషన్ ఆఫ్ ఫిలాసఫీ, లేకపోతే ఫిలాసఫీ ఎక్కడ స్టార్ట్ అయింది, వేర్ ఫిలాసఫీ స్టార్టెడ్ అని కొడితే, వేర్ ఫిలాసఫీ ఆరిజినేటెడ్ అని కొడితే ఖచ్చితంగా చెప్పుద్ది ఇట్ ఈస్ గ్రీసులోనే ఫిలాసఫీ స్టార్ట్ అయింది. తత్వశాస్త్రం అనేటువంటిది ఎక్కడ ప్రారంభమైందిరా బాబు అంటే గ్రీకులో ప్రారంభమైంది. గ్రీకు తత్వశాస్త్రానికి పితామహులు ఎవరయ్యా అంటే థాలెస్ అనేవాడు ఒకడు ఉంటాడు, మనకు తెలుతాడు. కానీ తర్వాత ఉన్న వాళ్ళు తెలుసు. ఎవరంటే సోక్రటీస్ తెలుసు. సోక్రటీస్ తర్వాత సోక్రటీస్ శిష్యుడిగా పిలువబడినాడు అరిస్టాటిల్ తర్వాత రూసో. వీళ్ళందరూ తత్వవేత్త కలిగిన వాళ్ళు. అంటే క్రీస్తుకు పూర్వమే గ్రీకులు తత్వజ్ఞానాన్ని అందిపుచ్చుకున్నటువంటి వారు, జ్ఞాన శాస్త్రాన్ని అందిపుచ్చుకున్నటువంటి వారు. వాళ్ళు ఎలాంటి వారంటే జ్ఞానము కలిగి ఆలోచన చేసేవారు, దేన్ని కూడా సాధారణంగా నమ్మేవాళ్ళు కాదు. వాళ్ళకున్నటువంటి ఒక ఆలోచన ఏంటో తెలుసా? దేన్ని కూడా గుడ్డిగా నమ్మరు. అర్థమైన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేన్ని కూడా గుడ్డిగా నమ్మరండి. దానికి ఒక ఆధారం కావాలి, దానికి ఒక నమ్మకం కావాలి, దానికి ఒక తర్కం ఉండాలి, లాజిక్ ఉండాలి. నీకు ఉదాహరణ చెప్తాను, వాళ్ళకి మనకు తేడా ఏంటో చెప్తాను. ఎవరైనా వచ్చి మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి, ఒకవేళ పైప్ వేయించుకున్నారు అనుకోండి, ఎవరైనా వచ్చి ఈ పక్కన ఎక్కడ ఉంటారు పైపు అన్నాడంటే సత్యమే కాదు, ఇక్కడ ఈ పైప్ ఏం కాదు. ఒకవేళ గోడ కడతాం అనుకోండి, గోడ అలా కడతాం బిడ్డరా, ఆరోగ్యం బాగుంటుంది నీకు, అందుకనే నీకు అన్నాడంటే నీకు సత్యం ఇంకో వాడు కట్టం. ఈశాన్యంలో సీపెట్టేవేంటమ్మా అన్నాడు అనుకోండి, ఈశాన్యం నీకు ఇప్పుడు కాదు చచ్చిదా కట్టం ఇంకా. కానీ అటువంటి వాళ్ళు కాదు ఎవరు, గ్రీకులు అటువంటి వాళ్ళు కాదు. ఈశాన్యం సీపెట్టకూడదా? ఎందుకు ఎట్టకూడదు? ఎడితే ఏమవుతుంది, ఎట్టకపోతే ఏమవుతుంది? దాన్ని తర్కించి వితర్కించి దాని యొక్క సాధ్యాసాధ్యాలు ఆలోచించి జ్ఞానయుక్తంగా నిర్ణయాలు తీసుకుంటారు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పండి. ఇలాంటి జ్ఞానము కలిగినటువంటి వారు, బుద్ధి వివేకాలు కలిగిన వారు, లాజికల్ గా ఆలోచించేటువంటి వారు గ్రీకులు. ఇలాంటి గ్రీకు తత్వం కలిగినటువంటి గ్రీకు ప్రజలు వారు బహుదేవతారాధికులైనప్పటికీ, వారి దేశములు విస్తారమైనటువంటి దేవుళ్ళు దేవతలు అనబడిన వారు ఉన్నప్పటికీ వారందరిని విడిచిపెట్టి వారు యెహోవా అనే దేవుడిని అంగీకరించి పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వచ్చారు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాను. హల్లెలూయా. నా మాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాను. అంతటి జ్ఞానం కలిగిన వారు దేవతలందరిని విడిచిపెట్టి, వారి దేవతలనబడిన వారందరిని విడిచిపెట్టి యెహోవాను దేవుడిగా తెలుసుకున్నారు. కారణం ఏంటంటే వారు కలిగి ఉన్నటువంటి జ్ఞానము, వారు కలిగి ఉన్నటువంటి తర్కము, వారు కలిగి ఉన్నటువంటి లాజికల్ ఆలోచన, లాజికల్ థింకింగ్ వాళ్ళు ఏం చేసిందంటే వారు దేవుళ్ళు కాదు అని నిరూపించుకుని యెహోవాయే నిజమైన దేవుడు అని నిరూపణలోనికి వచ్చి యెహోవాను దేవునిగా చేయటం ప్రారంభించారు.
నమ్మనోడు దేవునికి స్తోత్రం చెప్పండి. చాలా మంది చదువుతారు కానీ వాళ్ళ చదువు వారికి ఏ మాత్రం ఉపయోగపడదు. సామెత ఉంటుంది కదా, చదువుకున్నవాడి కంట దేవునికి స్తోత్రం, చదువుకున్నవాడి కంటే ఎవడు మేలంట, ఆడి మేలంట, వీడికంటే వాడే మేలు. వాడు కొంచెం లాజికల్గా ఆలోచిస్తాడు, వీడు అది కూడా ఆలోచించటం. భారతదేశంలో మనకి ఎలా ఉంటుందంటే, మన జ్ఞానం ఎంతవరకు పనిచేద్దంటే, ఎవరన్నా ఒక ఇటకట్టుకొచ్చి ఇక్కడ ఎట్టి దానికి కుంకుమ బొట్టు ఎట్టాడంటే అంతే దేవుడు అయిపోతాడు. తాటాగట్టుకొచ్చి తాటాగలా తగిలించి దానికి బొట్టు ఎట్టాడంటే సంబరాలు చేసేస్తారు. అంటే మన లాజిక్ ఉండదు, ఆలోచన ఉండదు. ఇది దేవుడు ఎలాగయ్యాడో, దేవుడు అనేవాడికి ఏ లక్ష్యం ఉండాలి, దేవుడు అనేవాడికి ఏ గుణం ఉండాలి, దేవుడు అనేవాడికి ఎలాంటి ప్రభావం ఉండాలి అని ఆలోచన చేయరు. వీళ్ళు ఆలోచించారు, వారి ఆలోచన దేవుణ్ణి తెలుసుకునేటట్టు చేసింది. వారి జ్ఞానము, తర్కము, వారికి ఉన్నటువంటి బుద్ధి, వారికి ఉన్నటువంటి తెలివితేటలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకునేటట్లు చేసేది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ గ్రీకు దేశస్థులు యేసు ఆ యొక్క యెహోవాను వెతుక్కుంటూ యెరూషలేముకు వచ్చారంటే ఖచ్చితంగా పస్కా పండుగను ఆచరిస్తున్నారంటే ఆ పస్కా పండుగ గురించి, ఆ పస్కా పండుగ వెనుక ఉన్నటువంటి ఉద్దేశాల గురించి ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకునే ఉంటారు. నేర్చుకోవడమే కాదు, వాళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి వారు ఆ గ్రీకు దేశంలో నుండి పస్కా పండుగ వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలిసే వీళ్ళు యేసును వెతుక్కుంటూ వచ్చారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పు. ఎవరిని వెతుక్కుంటూ వచ్చారు? వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, నా ఉద్దేశంలో నాకు తెలిసినట్టు మాటకి ఏంటంటే, పస్కా పండుగ గురించి వీళ్ళు నేర్చుకున్నారు అంటే, పస్కా పండుగ ఎవరిలో నెరవేరుతుందో, నిజమైన పస్కాలో ఎవరిలో నెరవేరుతుందో, యేసు ప్రభువు వారి యొక్క బోధలో కూడా వినినటువంటి వీళ్ళు యేసు వారే యెహోవా దేవుడు పంపించిన లేక తండ్రి అయిన దేవుని యొక్క నుండి వచ్చిన దేవుని కుమారుడని యూదులు అంగీకరించి యేసును చూడడానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. యూదులకి ఆ జ్ఞానం లేదు. ఎందుకు లేదంటే యూదులకి వీళ్ళెప్పుడు ఏం ఎత్తుకుంటున్నారు? చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు యూదులు అంటున్నట. వాక్యం చెప్పేటప్పుడు చాలా మందికి ఏం కావాలంటే జోకులు కావాలి కదా, నవ్వుకోవడానికి కావాలి. నాకేమో టైం సరిపోదురా బాబు నేను అనుకుంటే అబ్బే ఇవాళ ఏం చెప్పలేదండి అంటే ఏం చెప్పలేదంటే నవ్వుకోవడానికి ఏమీ లేవండి అని చెప్పడం కోసం. పోనీ ఇంత నవ్వుకోవడానికి చెప్పిన తర్వాత, వాక్యం అంతా చెప్పిన తర్వాత, ఏదో వాక్యం చెప్పిన తర్వాత, అమ్మ ఏ వాక్యం చెప్పారు? అయ్యి బాబు భలే చెప్పాడండి బాబు, అసలు ఇవాళ చెప్పారంటే ఎప్పుడు ఏం చెప్పాడమ్మా? అయ్యి బాబు కడుపు పట్టుకుని కడుపు పగిలిపోతుంది అనుకోరా అంటే లేదు. యూదులు అంటూ లేదు, ఏం చూస్తారంటే పై విషయాలే. కానీ జ్ఞానంలో గ్రీకులు అటువంటి వాళ్ళు కాదు, జ్ఞానాన్ని వెతికేవారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుడు, వీళ్ళు ఎక్కడికి వచ్చారట? యేసుని వెతుక్కుంటూ యేసు దగ్గరికి వెళ్ళాలని ఆశతో వచ్చారు. యేసు దగ్గరికి వెళ్ళడానికి వచ్చినటువంటి వారు యేసు వారి శిష్యులలో ఒకరిని పట్టుకున్నారు. ఎవరు వాడు? ఫిలిప్పును పట్టుకున్నారు. నాకు ఈ మాట మీకు మీ విషయం చెప్తాను చూడండి. 12 మంది శిష్యులు ఉన్నారు కదా. 12 మంది శిష్యుల్లో బాగా యేసు ప్రభువులకి దగ్గరగా ఉండేవాడు యోహాను ఉన్నాడు కదా. ఆ 12 మందిలో పెద్దోడు పేతురు ఉన్నాడు కదా. ఆ 12 మందిలో అధికారిగా ఉన్నటువంటి వాడు, అధికారాన్ని వదిలిపెట్టి ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చినటువంటి ఆ యొక్క మత్తయి ఉన్నాడు కదా. లేకపోతే ఆ 12 మందిలో జ్ఞానం కలిగిన వారు ఉన్నాడు కదా, ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా. వీళ్ళందరినీ విడిచిపెట్టి ఫిలిప్పు దగ్గరికి ఎందుకు వచ్చారు తెలుసా? ఆ 11 మంది పేర్లు యూదుల పేర్లు, కానీ ఈ ఫిలిప్పి పేరు మాత్రం గ్రీకుల పేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి పేరు ఇది? మన పేర్లు బట్టి కూడా మనం ఎవరో తెప్తుంది. ఇప్పుడు చూడండి, క్రైస్తవులు ఒక పేర్లు పెట్టుకుంటారు, హైందవులు ఇంకో రకంగా పేర్లు పెట్టుకుంటారు. భారతదేశంలో ఉన్న వాళ్ళ పేర్లు ఒక రకంగా ఉంటాయి, ఆంధ్రలో పేర్లు ఒక రకంగా ఉంటాయి, తెలంగాణ తమిళనాడులో పేర్లు ఒక రకంగా ఉంటాయి, కేరళ వాళ్ళ పేర్లు ఇంకో రకంగా ఉంటాయి, భారతదేశంలో పేర్లు ఒక రకంగా ఉంటాయి, చైనా వాళ్ళ పేర్లు ఒక ఉంటాయి. మన ప్రసాదరావు, వెంకట్రావు, సుబ్బారావు పెట్టుకుంటే చైనా వాళ్ళు తూ పూ కీ తో డి అని పెట్టుకుంటారు. వాళ్ళ పేర్లు వేరేగా ఉంటాయి. అంటే ఆ పేర్లు బట్టి వాడు ఏ దేశస్తుడో చెప్పచ్చు. అమెరికా వాళ్ళ పేర్లు వేరేగా ఉంటాయి.
అని పేరుని బట్టి చెప్పొచ్చు. ఇప్పుడు పేరుని బట్టి పిలుపుని చూసినటువంటి పేరు ఇక గ్రీకులు వీళ్ళు అనుకున్నారట, వీడెవడో మన జాతికే చెందినవాడు, వీడెవడో మన దేశానికి చెందినవాడు, వీడైతే యేసు దగ్గరికి మనలను జాతి గౌరవంతోనో లేకపోతే ఆ దేశ గౌరవంతోనో మనల్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్తాడు వీడు అనుకుని యేసు పిలుపు దగ్గరికి వచ్చారట. దేవునికి స్తోత్రం చెప్దాం. కొన్ని పర్యాయాలు మనకున్నటువంటి పేర్లు కూడా ప్రజల్ని దేవుని సన్నిధికి నడిపించడానికి ఉపయోగపడతాయి. ఆమేన్, హల్లెలూయా. నేను మంచి ఉదాహరణ చెబుతాను. మీకు ఫ్యాన్లు తిరుగుతున్నాయి కదా, మీకు తిరిగేటువంటి ఫ్యాన్ బిల్లు మీరు ఎవరు కడుతున్నారండి? మీరు కట్టుకున్నారా? శ్రీని బాబు గారు కడుతున్నారు కదా, రైట్. మనకు వెలుగు అంతా ఆయనదే పాపం. ఆయన తనకి దేవుడు ఒక చక్కని భార్యని ఇచ్చాడు. అమ్మాయి పేరు దుర్గ. నేను ఒకసారి అడిగాను, నేను మాట్లాడుతూ నాకు మరదలవుద్ది కనుక అడిగాను, అమ్మా నువ్వు రక్షణ పొందావు, బాప్తీసం పొందావు, మందిరానికి వెళ్తున్నావు, వాళ్ళు సతీష్ కుమార్ గారు చర్చికి వెళ్తారు, మందిరానికి వెళ్తున్నావు, మరి నీ పేరు ఎందుకు మార్చుకోపోయావా? మరీ దొరికేంటమ్మా అన్నాను నేను. అయ్యగారు అలా కాదండి, నా పేరును బట్టైనా నేను కొంతమందికి సువార్తను ప్రకటించడానికి అవకాశం దొరుకుతుందని ఉండి చేసుకున్నాను. అది ఎలాగా అన్నా, అమ్మాయి బొట్టెట్టుకోదు, క్రైస్తవురాలు కాబట్టి బొట్టెట్టుకోదు, క్రైస్తవురాలు కాబట్టి ఆభరణాలు ధరించదు, ఆమెకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. నీ పేరేమ్మా అని అడిగితే ఎవరైనా నా పేరు దుర్గ అండి, ఏమ్మా బొట్టెట్టుకోలేదు అని అడుగుతారు కదా. దుర్గ అంటే మరి ఖచ్చితంగా ఏమడుగుతారు? బొట్టెట్టుకోలేదేమ్మా అని అడుగుతారు. అప్పుడు బొట్టెట్టుకోలేదు, ఎందుకు కట్టుకోలేదో చెప్పడం మొదలెట్టి నేను ఎందుకు బొట్టెట్టుకోలేదో క్రీస్తు గురించి చెప్తాదట. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అలాగని నేను పేర్లు మార్చుకోవద్దని చెప్పట్లేదు సుమా, పేర్లు మార్చుకోవద్దని చెప్పట్లేదు. పేర్లు మార్చుకోవాలనుకుంటే మార్చుకోండి, కానీ మార్చుకున్న పేరెట్టి మాత్రం పిలిపించుకోండి. దేవునికి స్తోత్రం. పేరు పెడతాం, కొత్త పేరు పెట్టిన తర్వాత ఈ పేరు ఎవరికి తెలుస్తుంది అంటే ఒకే ఒక్కడికి తెలుస్తుంది. ఆ పేరెట్టి పిలిస్తే మీకు ఎక్కడ ఎంత నిద్రలో ఉన్నా పాస్వర్డ్ వచ్చేది తెలిసిపోతుంది. కారణమేటిగా పేరెట్టికి ఎవరు కొంతమందికి అయితే మరీదారులు, నీ పేరేమంటే పాస్టర్ గారు నా పేరు పెట్టారు అయ్యారు, 5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత నేనే చెప్పాలి. వాళ్ళు పేర్లు మార్చుకోవడంలో తప్పు లేదు, కానీ మార్చుకున్న పేరును బట్టైనా పేరుకు తగినట్టుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. పేరు మార్చుకుని సంతోషమమ్మ పేరెట్టుకుని ఇప్పుడు మూలుగుతూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలుపు తన పేరును బట్టి గ్రీకులు పిలుపు దగ్గరికి వచ్చారు. పిలుపు దగ్గరికి వచ్చాయా, మేము యేసును చూడగోరుచున్నాము. దేవునికి స్తోత్రం. ఏమన్నారు? we want to see Jesus. మేము యేసును చూడగోరుచున్నాము. వెంటనే పిలుపు ఏం చేశాడు తెలుసా? గ్రీకుల్ని డైరెక్ట్గా యేసు దగ్గర తీసుకెళ్ళలేకపోయాడు. కానీ వెంటనే పిలుపు చేసిన మరో పని ఏంటి తెలుసా? అప్పటికే జనం చాలామంది ఉన్నారు, అక్కడ చాలామంది జనం ఉన్నారు, విస్తారమైన జనాంగం ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు పిలుపు? ఆంద్రేయ యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆంద్రేయ యొక్క సహాయాన్ని తీసుకుని గ్రీకులను యేసయ్య దగ్గరికి నడిపించగలిగాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పనివ్వండి. యేసును చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. యేసు దగ్గరికి రావాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. యేసు ఎవరో, యేసు ఎలాంటి వాడో, యేసు శక్తి ఏంటో, ఆయన వాక్య బలం ఏంటో చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. కానీ అలాంటి వారిని యేసయ్య దగ్గరకు నడిపించేటువంటి పిలుపు లాంటి వాళ్ళు ఈ రోజుల్లో కరువైపోయారు. పిలుపు లాంటి వాళ్ళు ఎందుకు కరువైపోయారని చెప్తాను చూడండి. చాలా మంది యేసయ్య దగ్గరికి నడిపించడానికి పిలుపులాగా ఒక్కడు పని చేయలేకపోతే మరొకడు సహాయం తీసుకునే మనసు ఉండదు చాలా మందికి. ఒకవేళ ఒక వ్యక్తిని ప్రభు దగ్గర నడిపించడానికి నీ ఒక్కడి సహాయం సరిపోవట్లేదు అనుకో, నీ ఒక్కడవే ప్రభు దగ్గర నడిపించలేకపోతున్నావు అనుకో, నువ్వేం చేయాలి?
ఆంధ్రే యొక్క సహాయం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆంధ్రే యొక్క సహాయం తీసుకోవాలి. మీకు ఇంకో మాట కూడా చెప్తాను, ఏ పని కూడా ఒక్కడి వలన సాధ్యము కాదు. ఏ పని అయినా సరే ఒక్కడి వల్ల అవసరం. ఈరోజు ఆరాధన జరుగుతుందంటే ఎంతమంది ప్రవేశపడుతున్నాం మనం? పాటలు పాడేవాళ్ళు పాటలు పాడుతున్నారు, బైబిల్ చదివేవాళ్ళు బైబిల్ చదువుతున్నారు. ఒక ఆయనేమో సౌండ్ సిస్టమ్ పెట్టాడు, ఒక ఆయన ప్యాడ్ వాయించుతున్నాడు, ఇంకొక ఆయనేమో కీబోర్డ్ వాయించుతున్నాడు, ఒక ఆయనేమో వీడియో తీస్తున్నాడు. ఇంతమంది పని చేస్తే ఇక్కడ ఆరాధన జరుగుతాం. కొంతమంది ఎట్లా ఉంటారో తెలుసా? స్క్రీన్ ప్లే ఆయనే, దర్శకత్వం ఆయనే, స్టోరీ ఆయనదే, సినిమా హీరో కూడా ఆయనే, విలను ఆయనే. దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా. బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 30వ వచనం. ఒకడు 1000 మందిని తరుముతాడట, ఇద్దరు 10,000 మందిని తరుముతారట. ఒకడు ఎంతమందిని తరుగుతాడు? చెప్పట్లేదు. 1000 మంది. అప్పుడు ఇద్దరు ఎంతమందిని తరమాలి? 2000 మందిని తరమాలి. కానీ ఇక్కడ ఏమని రాస్తున్నాడు ప్రభు వారు? 10,000 మందిని. అంటే ఒకడు 1000 మందిని తరమగలిగితే వానికి ఇంకొకటి జాయం వస్తే, వానికి ఇంకొకటి సహకారం వస్తే, వానికి ఇంకొకటి సహాయం అందిస్తే, ఇద్దరు కలిస్తే 10,000 మందిని, అంటే వాళ్ళ బలము 10 రెట్లు పెరుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఒకనికి మరొకడు తోడైతే వారి బలము, వారిద్దరి బలము 10 రెట్లు పెరుగుతుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా సువార్తను ప్రకటించడానికి ప్రభువారు ఏం చేశాడంటే, ఒక్కొక్కడికి వెళ్ళకండి, ఎంతమంది వెళ్ళాలి? 2 వెళ్ళాలన్నాడు. పౌలు గారు సువార్త ఇప్పుడు బర్నబాని తీసుకెళ్ళాడు. పౌలు గారికి బర్నబా గొడవ వచ్చినప్పుడు బర్నబా మార్కుని తీసుకుని వెళ్ళాడు, పౌలు గారు శీలను తీసుకెళ్ళాడు. అందుకని ప్రభువారు కూడా ఇంకో మాట కూడా చెప్తాడు. ఏం మాట తెలుసా? మార్కు సువార్త 18వ అధ్యాయం 19వ వచనం అంటాడు, భూమి మీద ఎక్కడైనా ఏ విషయం గురించి అయినా ఇద్దరు ఏకీభవిస్తే అది పరలోకమందున్న దేవుని వలన మీకు దొరుకుతుంది అంటాడు. దేవునికి స్తోత్రం. ఇద్దరు ఏకీభవిస్తే పరలోకమందున్న దేవుని వల్ల, అంటే ఒకరి వల్ల కాదు. ఎంతమంది ఏకీభవించాలి? ఇద్దరు ఏకీభవించాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. అందుకనే దేవుడు అన్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం చెప్పట్లేదు, మంచిది కాదు. ఒంటరిగా ఉంటే ఏమవుతాయి ఆలోచనలు? వినలేదా మీరు ఎప్పుడుని? ఒంటరిగా ఉంటే తుంటరి ఆలోచనలు వస్తాయంట, తుంటరి ఆలోచనలు వస్తాయంట. అందులో ప్రభు ఏం చేశాడు? వీరు ఒంటరిగా ఉంచడం కుదరదు, వీరికి సాటి అయిన సహాయం చేద్దామని వారి ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి సాటైన సహాయంగా స్త్రీనిగా చేసి వారిద్దరిని ఆశీర్వదించి, మీరు వెళ్ళండి, భూమిని నిర్ణయించండి, పండించండి, భూమిని స్వాధీనపరుచుకుని భూమిని ఏలుబడి చేయండి అన్నాడు. కానీ ఆదాముకి పార్ట్నర్ మంచి దొరకలేదు. అది మంచి పార్ట్నర్ దొరికింది ఆదాముకి, బ్యాడ్ పార్ట్నర్ దొరికింది. ఎలాంటి పార్ట్నర్ అంటే భర్త లేకుండా పార్ట్నర్ లేకుండా పొలి తినేద్దామని చూసింది. దేవునికి స్తోత్రం. చాలామంది భర్త లేకుండా తినేస్తూ ఉంటారు కదండి. ఆడు వచ్చినప్పుడు రౌండ్ అయిపోతారు. సరైన పార్ట్నర్ కాదు, సరైన సహచారిని కాదు. అందుకోసమే ఆదాము మీదకి శ్రమ తీసుకొచ్చిపెట్టేది. కుటుంబంలో ఆశీర్వాదం రావాలన్నా, కుటుంబం దీవెనకరంగా ఉండాలన్నా ఇద్దరు ఒక త్రాటి మీద నడవాలి, ఒకే భావంతో నడవాలి, ఒకే ఆలోచనతో నడవాలి. ప్రాముఖ్యంగా భార్య భర్తలు వారి కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే వారిద్దరు కూడా ఏక మనస్సు కలిగిన వారై ఉండాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఏక మనస్సు కలిగిన వారై లేకపోతే, ఏక మనస్సు లేకపోతే ఖచ్చితంగా ఆ కుటుంబం పాడైపోతుంది, ఆ కుటుంబం నాశనం అయిపోతుంది, ఆ కుటుంబం చితికిపోతుంది. బైబిల్లో సామెతల గ్రంథం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య యొక్క లక్షణాలు కనబడతాయి. గుణవతి అయినటువంటి భార్య లక్షణాలు. గుణవతి అయిన భార్య దొరకటం
కదా, అది ముత్యము కంటే అమూల్యమైనది. దేవునికి స్తోత్రం. గుణవతి అయిన భార్య దొరకటం అంటే ముత్యం లాంటిదంట, ముత్యం కంటే అమూల్యమైనదట. కింద అంటాడు ఒక చక్కటి మాట, కింద ఒక చక్కటి చూడండి 16వ వచనం. ఆమె పొలమును చూసి దాన్ని కొంటుంది, తాము కూడబెట్టిన ద్రవ్యం పెట్టి ద్రాక్ష తోట ఒకటి, ఆమేన్ హల్లెలూయా. తాము కూడబెట్టిన ధనం, తాము కూడబెట్టబట్టి ఇద్దరు కలిపి. చాలా మంది కుటుంబాల్లో ఏకఛత్రాధిపత్యం, కొన్ని కుటుంబాల్లో భర్తది ఏకఛత్రాధిపత్యం, కొన్ని కుటుంబాల్లో భార్య. భర్త నిర్ణయాలు తీసుకుంటే భార్య నోరు పూసుకుని ఉండాల్సిందే, భార్య నిర్ణయాలు తీసుకుంటే భర్త నోరు పూసుకుని ఉండాల్సిందే. కానీ మీకు మంచి మాట చెప్తాను, కానీ భార్య భర్తలు ఇద్దరు కూర్చుని తమ ఫైనాన్స్ విషయాల్లో, తనకున్నటువంటి ధనము విషయాల్లో జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే, జాగ్రత్తగా క్రమశిక్షణ కలిగి ధనాన్ని ఖర్చు పెట్టుకోగలిగితే, వారిద్దరు ఆలోచన తీసుకోగలిగితే, ఇద్దరు నిర్ణయాలు తీసుకోగలిగితే, వాక్యానుసారంగా డబ్బులు ఖర్చు పెట్టడం మొదలు పెడితే ఖచ్చితంగా వారి కుటుంబంలో ఎప్పుడు నిల్వే ఉంటుందో తప్ప ఎప్పుడు లోటు అనేది రాదు. నమ్మిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకునే కుటుంబంలో ఎప్పుడు కొత్త వస్తువులు కొంటూనే ఉంటారు. కానీ ఒక్కొక్కడు ఉండి ఎవడి పెత్తనం వాడు చేసే వాళ్ళు ఎప్పుడు అమ్ముతూనే ఉంటారు. కొన్ని కుటుంబాల్లో భర్తలు ఎలా ఉంటారో తెలుసా, భర్తలు ఎట్లా ఉంటారో తెలుసా, భార్యకి ఏమీ చెప్పరు, అసలు ఏమీ చెప్పరు. నోరు పూసుకుని పడు, నీకేం కావాలో తెచ్చిస్తున్నాను కదా అంటే. కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తలను డంబిల్ చేసేస్తారు, రబ్బర్ సుత్తులు. కానీ ఇద్దరు కలిసి పని చేయగలిగితే, కలిసి ఇద్దరు నిర్ణయాలు తీసుకోగలిగితే, ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకుంటూ నిర్ణయాలు తీసుకోగలిగితే ఖచ్చితంగా ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మార్చబడుతుంది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. అందుకని దేవుడు ఇద్దరికి ఇచ్చాడు. దేవుడు ఆ యొక్క సిస్టమ్ పెట్టింది ఏంటంటే ఇద్దరు కలిసి ఉండాలి, ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి, ఇద్దరు కలిసి జీవించాలి, ఇద్దరు కలిసి బ్రతకాలి, ఇద్దరు కలిసి ఆలోచన చేసుకోవాలి. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. కొంతమంది ఏకఛత్రాధిపత్యంగా ఉంటారు. పిలుపు తను చేయలేని పనిని క్రీస్తు వారికి నాకు నడిపించడానికి పిలుపు అంటున్నాడయ్యా, నాకు ఆంధ్రేయ సహాయము చెయ్యి. చివరికి మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. వారిద్దరి దగ్గర నుంచి మనందరం నేర్చుకోవాల్సిన మంచి పాఠం ఏంటి తెలుసా, మనం ఎప్పుడు కూడా అవసరమైనప్పుడల్లా ప్రక్కవాని సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. పక్కవాని సహాయం తీసుకోవడానికి ఇష్టత చూపించాలి. కొంతమందికి అది ఇష్టం అవదు. ఏది ఇష్టం అవదు? పక్కోడి సాయం తీసుకోవడం ఇష్టం అవదు. నేను వంటరోడిని అంటాడు, నువ్వు ఎందుకు వంటరోడు? పక్కోడికి క్రెడిట్ ఇవ్వడం నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు వంటరోడు. పక్కోడితో నీకు పడదు కాబట్టి నువ్వు వంటరోడు. పక్కోడు బాగుపడటం నీకు ఇష్టం ఉండదు కాబట్టి నువ్వు వంటరోడు. నీ తోటివాడు నీతో సమానుడిగా ఉండడం నీకు ఇష్టం లేదు కాబట్టి నువ్వు వంటరోడు. ఎవడు వంటరోడు అవడండి? పార్ట్నర్గా ఉండాలనుకుంటాడు, భాగస్వామిగా ఉండాలి, ఎవడు ఒంటరిగా ఉంటాడు. నువ్వు వంటరోడు అంటే ఖచ్చితంగా నీతో ఇంకొకరితో కలిసే మనస్సు నీలో లేదు, ఇంకొకరికి సహకరించే మనస్సు నీలో లేదు, ఇంకొకరి సహకారం తీసుకునే మనస్సు నీలో లేదు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాను, హల్లెలూయా. నువ్వు ఒంటరి వాడు అంటే కారణం ఏంటంటే నీ మనస్సు ఒంటరి మనస్సు. ఒకటి, మన ఎదుటివాడి సహాయం తీసుకోవడానికి ఇష్టత చూపించాలి. అవసరమైతే మనం చేసే పనిలో మన క్రెడిట్ వాడికి కూడా ఇవ్వగలగాలి. అయ్యా మా ఇద్దరం చేసాం, నేను ఒక్కనే కాదు, మా ఇద్దరం చేసామంటే నచ్చ తిరిగి మనకేం నచ్చుతుంది? నేనే చేసుకున్నాను. అది కావాలనుకుంటాడు కాబట్టి ఏ పని చేయలేడు. అర్థమైన దేవునికి స్తోత్రం చెప్పాను. కానీ పిలుపు అన్నాడు, అయ్యా ఈ పనులు ఒక్కడు చేయలేను, నీవు కూడా చెయ్యి. నేను అంటున్నాను, ఏ ఒక్కరికి దేవుడు అన్ని తలంతులు ఇవ్వడు. ఏ ఒక్కరికి అన్ని తలంతులు ఇవ్వడు. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంతులు ఇస్తాడు. 2 తలంతులు కలిగిన వాడు కలిసి పని చేస్తే ఒక పని సాధ్యమవుతుంది, సంపూర్ణము అవుతుంది.
నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. రెండవది, ఒకటి సహాయం తీసుకోవడానికి ఇష్టత చూపించాలి. రెండవది, సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. దానివల్ల మనకు క్రెడిట్ వస్తుందా రాదా, అక్కడ మనకు పేరు వస్తుందా రాదా, మనకు దానివల్ల సహాయం లబ్ధి కలుగుతుందా లేదా, మనకు అక్కడ ఉపయోగం అవుతుందా లేదా అనవసరం. నీవు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. మరొకటి కష్టకాలంలో సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్దాం. ఒకసారి యేసుప్రభు వారు ఆ నది ఒడ్డంట, గలిలయ సముద్రం ఒడ్డంట వెళ్తుంటే యేసుప్రభులో నావ ఎక్కి లోపలికి పొమ్మంటే వాడు లోపలికి వెళ్ళిన తర్వాత కుడి ప్రక్కన వలయమంటే కుడి ప్రక్కన వలేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. అప్పుడు ఆ వలలో ఉన్న వాళ్ళు, నావలో ఉన్న వాళ్ళు అంటున్నారు, ప్రక్కన్న వాళ్ళని పిలిచారట, సంజ్ఞలు చేసి పిలిచారట. ఎందుకు? ఆ వలను లాగలేక పిలిస్తే అప్పుడు ఆ నావ కూడా వేసుకుని వస్తే అక్కడ ఉన్నటువంటి చేపలు ఎన్ని నావలు నిండాయట? 2 నావల నిండా నిండాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 నావల నిండా. నీ నావ నిండింది, సహాయం చేయడానికి వచ్చిన వాడిని యొక్క నావ నిండింది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు సహకరించే వాడిని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీవు ఎవరికైతే సహాయం చేస్తున్నావో వాడిని ఆశీర్వదిస్తాడు, సహాయం చేస్తున్న నిన్నును ఆశీర్వదిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పు ఆంద్రేయులు కలిసి గ్రీకులను యేసుకు పరిచయం చేశారు. చివరికి ఈ మాట చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రస్తుత గ్రీకు దేశం ఎలా ఉందో తెలుసా? ప్రస్తుత గ్రీకు దేశంలో 100 మంది ఉన్నారనుకుంటే ఉన్న ప్రజల్లో 98% క్రైస్తవులే ఉన్నారు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత శాతం? 98% మంది క్రైస్తవులు అంటే. ఈరోజు గ్రీసు దేశం అంతా కూడా క్రీస్తు కొరకు పట్టపడ్డానికి అలనాడు ఫిలిప్పు ఆంద్రేయ కలిసి చేసినటువంటి ఆ త్యాగము, ఆ పని ఈరోజు గ్రీసు దేశాన్ని క్రీస్తు కొరకు సంపాదించి పెట్టగలిగింది. హల్లెలూయా. గ్రీకు దేశం క్రీస్తు కొరకు సంపాదించి పెట్టగలిగింది. దేవునికి స్తోత్రం. గ్రీకు దేశం క్రీస్తు కొరకు దొరికింది. హల్లెలూయా. నేను ఈ మాట చెప్పరామండి. సంఘము, సేవకుడు కలిసి పని చేస్తే గ్రామం మార్చబడుతుంది. సంఘము, సేవకుడు కలిసి పని చేస్తే పట్టణాలు దేవుని కొరకు పట్టబడతాయి. సంఘము, సేవకుడు కలిసి పని చేస్తే దేశము దేవుని కొరకు పట్టబడుతుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోరండి. ఒక చక్కటి ఆలోచన చెబుతాను. మనలో ఎంతోమంది ఇతరులను ప్రభు దగ్గర నడిపించాలని తాపత్రయం కలిగి ఉన్నారండి. అలా నడిపించాలనుకున్నప్పుడు మీ వల్ల కానప్పుడు మా పాస్టర్ గారిని తీసుకొస్తాను. మా పాస్టర్ గారు నీ కోసం ప్రార్థన చేస్తారు. నీకేమైనా సందేహాలు ఉంటే మా పాస్టర్ గారు తీరుస్తాడు. వాక్యం చెప్తాడు మా పాస్టర్ గారు అని. ఎప్పుడైనా పాస్టర్ గారిని అన్యులకు పరిచయం చేసావా? ఎప్పుడైనా పోనీ పాస్టర్ గారు వద్దు, ఒక 2 విశ్వాసులు కలిపి ఒక విశ్వాస దేవుని దగ్గర నడిపించగలిగారా? ఒకరి వలన అవదు. 2-3 కలిస్తే ఒక వ్యక్తిని దేవుని వైపు నడిపించవచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు కొరకు ఒక్క ఆత్మను రక్షించలేకపోతున్నామే, మనం తెలిసిన వారిని రక్షించలేకపోతున్నామే, సంఘంలో నడిపించలేకపోతున్నామే, మనకు తెలిసిన వారిని ప్రభు దగ్గర నడిపించలేకపోతున్నామే, ఆపదలో ఉన్న వారి దగ్గరికి సేవకుని తీసుకెళ్ళి మా పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తారని చెప్పలేకపోతున్నామే. ఫిలిప్పు, ఆంద్రేయ ఇద్దరూ కలిసి ఒక దేశమే క్రీస్తు కొరకు సంపాదించబడ్డానికి, ఒక దేశమే క్రీస్తు కొరకు పట్టబడ్డానికి పునాదులుగా మారబడ్డారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు నువ్వు చేసేటువంటి ప్రయత్నం ప్రభు అంగీకరించి నీ ద్వారా నీ గ్రామాన్ని, నీ పట్టణాన్ని, నీ దేశాన్ని క్రీస్తు కొరకు ఆయన సంపాదించును గాక. క్రీస్తు కొరకు దేశము క్రీస్తు కొరకు సంపాదింపబడును గాక. క్రీస్తు కొరకు ఒక దేశము పట్టబడును గాక. నీ ద్వారా కొన్ని కుటుంబాలు క్రీస్తు కొరకు పట్టబడును గాక. నీ కొరకు దేవుని యొక్క సాధ్యము పట్టణాలు క్రీస్తు కొరకు పట్టబడును గాక. హల్లెలూయా.
అలాంటి గొప్ప సన్నిధి ప్రభు మనందరికీ అనుగ్రహించి తన కృపలో బలపరచును గాక. ఆమేన్. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం మన హృదయాలు, మన ఆలోచనలు ప్రభు వైపు త్రిప్పి మనం ప్రార్థన చేద్దాం. మనకున్న ప్రతి ఆలోచన ప్రభు వైపు త్రిప్పుదాం. ప్రార్థన చేద్దాం. మహాజ్ఞానులైనటువంటి గ్రీకులు జ్ఞానంతో ప్రభువుని ఎత్తుకుంటూ రాగలిగారు. వారి జ్ఞానము ప్రభువుని సంపాదించి పెట్టింది వాళ్ళకి. నీ జ్ఞానము నిన్ను ప్రభు దగ్గరగా చేస్తుందా? నీ జ్ఞానం ప్రభువు నిన్ను దూరం చేస్తుందా? ఈరోజు నీ జ్ఞానము ప్రభు దగ్గర నిన్ను సంపాదించి రాగాల, ప్రభు కోసం నిన్ను సంపాదించగలగాల. నీ జ్ఞానము ప్రభు దగ్గర నడిపించాలి నిన్ను. గ్లోరీ హల్లెలూయా, గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుని కొరకు నువ్వు జనాన్ని సంపాదించడానికి, ప్రజలను సంపాదించడానికి, క్రీస్తు కొరకు లోకాన్ని క్రీస్తు కొరకు సంపాదించడానికి నీ వల్ల కాకపోతుందేమో మరొక సహాయం తీసుకో. సేవకుని సహాయం తీసుకో, తోటి విశ్వాస సహాయం తీసుకో. ఒకవేళ నువ్వు కుటుంబంలో ఒక సరైన భాగస్వామిగా ఉండలేకపోతున్నావేమో, ఒక సరైన భాగస్వామిగా నువ్వు ఉండలేకపోతున్నావేమో, నీ భర్తకు సరైన సాక్షి సహాయకారి ఉండలేకపోతున్నావేమో, నీ కుటుంబంలో నీ భార్యకు ఒక సరైన సహాయకరంగా నువ్వు ఉండలేకపోతున్నావేమో. అయ్యా రోజు అనేక విషయాలు నేర్చుకున్నాం. మాలో మార్పును మీరు దయచేయండి ప్రభు అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృపగలిగిన తండ్రి, జీవం కలిగిన ప్రభువా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, ఘననామాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులను ప్రభువా. ఇగో తండ్రి, నీ కృపలో ప్రభువా, ఇగో తండ్రి, సంఘాన్ని బలపరచు, నీ ఆత్మను బలపరచు, విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. పిలుపు ఆంధ్రేయుల వలె కొంతమంది రైలు నీ దగ్గర నడిపించు భాగ్యం దయచేయండి. పిలుపు ఆంధ్రేయుల వలె అయా ఇగో తండ్రి, కొంతమంది క్రీస్తు కొరకు అయా నీ సన్నిధికి నడిపించు తండ్రి మాకు దయచేయండి. మాలో ఏక మనస్సు మాకు దయచేయండి అయ్యా. ఎవరైనా నీ సన్నిధిలో వారు జ్ఞానాన్ని వెతుకున్నట్లుగా మేము జ్ఞానం వెతుకు మనస్సు మాకు దయచేయండి. అయ్యా, అద్భుతాల కోసం కాదు, ఆశ్చర్య కార్యాల కోసం కాదు, జ్ఞానం కోసం వెతుకు మనస్సు మాకు దయచేసి మీరే మహిమ పొందమని ప్రభు విన్న వాక్యం ప్రతి ఒక్కరు హృదయాల్లో ఫలింపజేసి నీ కృపాక్షేముడి చేత ఆదరించమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాము మా ప్రభువు తండ్రి. అందరికీ షలోమ్. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతుని చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులు కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి
మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనడం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.